పోలీసులు వేయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. బెదిరింపులు దేనికి, గన్ ఎవరు తెచ్చారు, పాయింట్ బ్లాక్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దాంతోపాటు డబ్బుల కోసమే మంత్రులు ఇంత తారాస్థాయికి దిగజారిపోయారా, ఓ ఫిర్యాదు, దానితో పాటు విచారణ వేగవంతం కావడానికి ప్రధానమైన అంశాలేంటి, ఇందులో ఏ మూలాలు ఉన్నాయనేది కూడా కాస్త చర్చించే ప్రయత్నం అయితే చేస్తాం. సో మొత్తానికి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో మొదలై ఆ తర్వాత ఎంత దూరం వెళ్ళింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేర్లు మాత్రమే ఎందుకు తెర మీదకి వచ్చాయి, మంత్రి కొండ సురేఖ ఇంటిపై మఫ్టీలో పోలీసులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏ విధంగా ఓఎస్డీని తొలగించడానికి గల కారణాలు ఏంది అనేది ఒక్కసారి మనం లోతుగా కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో కాంగ్రెస్ పార్టీలో రచ్చరచ్చ, మంత్రి సురేఖ ఇంటి మీదకి పోలీసులు అర్ధరాత్రి హైడ్రామా. ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ ఓఎస్డీ సుమంత్, ఆయన్ను అరెస్టు చేయడానికి వచ్చామన్న పోలీసులు అడ్డుకున్న సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత తీవ్ర వాగ్వాదం అంటూ కూడా చూసిన పరిస్థితి. ఆరోపణలు వస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్న. మరి రేవంత్ సన్నిహితుల అవినీతి సంగతి ఏంటనే నిలదీత. సుమంత్ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. మరింత ముదిరిన మేడారం జాతర పనుల వివాదం. ఇక మొన్న మంత్రి పొంగులేటి సమావేశానికి సురేఖ గైహాజరు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కార్యక్రమానికి కూడా డుమ్మా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇది ఆలోచించాల్సిన విషయం. డబ్బుల కోసం మంత్రులు ఎంత తారాస్థాయిలోకి దిగజారిపోయారు. ఏకంగా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి సిబ్బందిని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించాల్సిన అవసరం ఏంటి? గన్ కల్చర్ తెలంగాణలో మళ్ళీ ఎందుకు పూర్తి స్థాయిలో కూడా పెట్టరేగిపోతుంది? ఏకంగా ముఖ్యమంత్రి సన్నిహితుడైన రోహిన్ రెడ్డి, దాంతోపాటు ఇటు పొంగులేటికి వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మంత్రి కొండా సురేఖ పూర్తి స్థాయిలో మంత్రి పదవి నుండి తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదు అనే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఇందులో ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క విధంగా చర్చ జరుగుతున్న పరిణామాన్ని మనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఈ రాష్ట్రంలో ఎవరైనా, అది ప్రశ్నించే గొంతుకలైనా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసినా, లేకపోతే ఇతరత్ర పోరాటాలు చేసినా, ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసినా ఖచ్చితంగా కూడా ఎవరైతే నిందితుడు అని పేర్కొనడానికి కూడా లేదు. ఆరోపణలు వచ్చాయి, అరెస్టు చేశామంటూ ఎస్ఓటీ పోలీసులు అయితే ఏ విధంగానైతే వచ్చారో ఆ ఎస్ఓటీ పోలీసులకు సంబంధించి ఆ మఫ్టీలో వచ్చిన సందర్భంలో మాజీ ఓఎస్డీకి సంబంధించి ఈ సుమంత్ను అరెస్టు చేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏకంగా సురేఖ వెహికల్లోనే వెళ్ళిపోయారన్న ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక ప్రధానమైన